హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శిల్ప, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. సో ఇవాళ టాపిక్ మనం మాట్లాడుకునేది స్కేబీస్ గురించి మాట్లాడుకున్నాం, అంటే గజ్జి. సో ఈ స్కేబీస్ ఏంటంటే జనరల్గా ఈ హాస్టల్లో పిల్లలు, లేకపోతే కొంతమంది లాంగ్ టర్మ్గా కొంచెం ఒక 10 to 15 days హాస్పిటలైజ్ అయిన వాళ్ళల్లో వీళ్ళల్లోని జనరల్గా కామన్గా చూస్తాం. సో ఇది ఎందుకు వస్తుంది, దీని ట్రీట్మెంట్ ఏముంటుంది, అసలు దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఎలా కనిపెట్టాలి, దాని ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో స్కేబీస్ అనేది జనరల్గా ఒక చిన్న మైట్, అంటే ఒక ఇన్సెక్ట్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట. సో ఈ మైట్స్ ఏంటంటే జనరల్గా స్కిన్ లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మన చిన్న చిన్న పింపుల్స్ లాగా, లేకపోతే ఎక్కువ ఇచ్చింగ్, అదే ఆ ఇచ్చింగ్ కూడా ఎక్కువ శాతం నైట్ టైం ఎక్కువ ఉండేలాగా ఉంటాయి అన్నమాట. సో నైట్ ఇచ్ అని అంటారు దీన్ని జనరల్గా. సో ఇదేంటంటే హాస్టల్లో పిల్లలు, అంటే వీళ్ళు కొంచెం దుప్పట్లు కానీ, టవల్స్ కానీ, బట్టలు కానీ ఇవన్నీ షేర్ చేసుకోవడం, సోప్స్ కానీ ఇవన్నీ షేర్ చేసుకోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా ఒక్కొక్కసారి వాటర్ చేంజెస్, అంటే మనకి కామన్గా వచ్చే ట్యాంక్ నుంచి వచ్చే వాటర్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఒక్కొక్కసారి మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఎక్కువ శాతం వ్యాపిస్తుంది కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది గమనించుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ స్కేబీస్ వచ్చిన వాళ్ళల్లోని మనకి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అన్నది మాట్లాడుకుందాం. సో ఈ సిమ్టమ్స్ ఎట్లా అంటే ఈ వేళ్ళ సందుల్లో ఎక్కువ చిన్న చిన్న కురుపుల్లాగా ఉండడం కానీ, లేకపోతే ఆ ఏరియాస్లో దురద ఎక్కువ ఉండడం, లేకపోతే ఆంపిట్స్ చంకల్లో కానీ, పొట్ట మీద కానీ, లేకపోతే ప్రైవేట్ ఏరియాస్లో ఎక్కువ పింపుల్స్ లాగా, లేకపోతే ఇచ్చింగ్ ఎక్కువ ఉండడం, ఇవంతా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో డే అంతా ఇచ్చింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నైట్ టైం కూడా ఇచ్చింగ్ ఎక్కువ ఉండడం అనేది మనం గమనించుకోవాలి. సో జనరల్గా మనం వేరే డిసీజెస్లో ఏంటంటే కొంచెం స్నానం చేశాక కొంచెం ఆ చికాకు అనేది తగ్గి చెమటలు దురద అనేది తగ్గుతుంది. సో ఇందులో ఏంటంటే జనరల్గా స్నానం చేశాక ఎక్కువ అవ్వడం అనేది జనరల్గా ఒక 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇదొకటి ఇంకొక గమనించుకోవాల్సిన ఒక సిమ్టమ్ అన్నమాట. సో వీళ్ళని ఎట్లా ట్రీట్ చేసుకోవాలి, వీటిల్లో ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏమైనా చేసుకోవాలా అన్నది ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ ఇది ట్రీట్మెంట్ అనేది ఎలా ఇవ్వాలి, వీళ్ళల్లో ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా, లేకపోతే ఒకళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందా, సో ఇవన్నీ అంశాలు నెక్స్ట్ అనమాట. సో ఇందులో ట్రీట్మెంట్ వైజ్ కానీ, లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ అంటే బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించుకోవాలంటే ఎస్ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇందులో ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎక్కువ గీకడం వల్ల ఈ గోరుల్లో ఉండే చిన్న చిన్న బ్యాక్టీరియా నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ ట్రీట్ చేసుకొని, ఏమైనా పుండ్లు లాంటివి కానీ, లేకపోతే ఏమైనా చీము కారే పొక్కులు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఫస్ట్ అది ట్రీట్ చేసుకొని ఆ తర్వాతే మెయిన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్, దాంతోపాటు యాంటీబయాటిక్స్ కూడా ఇస్తాము ఒక 5 days. సో ఈ 5 days ట్రీట్మెంట్ అయిన తర్వాత దాని మెయిన్ ట్రీట్మెంట్ అంటే పర్మిత్రిన్ కానీ, లేకపోతే క్రోటామిటాన్ కానీ ఇట్లాంటి క్రీమ్స్ జనరల్గా మనం day 5 నుంచి కానీ day 6 నుంచి కానీ స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇచ్చేటప్పుడు కూడా బాడీ మొత్తానికి అప్లై చేసేసి ఒక డే అంతా ఉంచి తర్వాత తీసేయమని చెప్తాం, వాష్ చేసేయమని చెప్తాం నెక్స్ట్ డే మార్నింగ్కి. సో ఇది జనరల్గా కొంతమంది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వకుండా మనం వీక్లో ఒక్కరోజే రాయమంటే వాళ్ళు డైలీ రాస్తారు. సో ఇది ఏంటంటే మైట్కే ఇరిటెంట్ అనమాట. సో మైట్కే ఇరిటెంట్ అన్నప్పుడు మన స్కిన్కి ఇంకెంత ఇరిటెంట్ అవుతుంది, సో అది ఆలోచించుకోవాలి. సో ఓన్లీ మార్నింగ్ టైం, నైట్ టైం ఒక్కరోజే వీక్లీ వన్స్ ఓన్లీ 1 time అప్లై చేసేసి ఆ తర్వాత వాష్ చేసేస్తాం. డైలీ అప్లై చేస్తూ ఉంటే ఏంటంటే స్కిన్ ఇరిటేషన్ వల్ల ఇచ్చింగ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక్కళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలంటే కాదు. సో ఇది జనరల్గా ఒక 20 minutes ఆఫ్ కాంటాక్ట్ పీరియడ్ సరిపోతుంది ఈ స్కేబీస్ జనరల్గా స్ప్రెడ్ అవ్వడానికి. సో ఈ మొత్తం ఫ్యామిలీ అంతా యూజ్ చేసుకుంటేనే మొత్తం ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, లేకపోతే ఒకరి నుంచి ఒకరికి మళ్ళీ వ్యాపించే ఛాన్సెస్ వస్తాయి అన్నమాట.